ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నర్సంపేట మున్సిపాలిటీ 22వ డివిజన్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ప్రజలకు సేవలు అందించి నేడు పదవి కాలం పూర్తి అయిన సందర్భంగా 22వ డివిజన్ ప్రజలు కౌన్సిలర్ విశిష్ట సేవలకు గుర్తింపుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సన్మాన సభకు కొయ్యటి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పదవులకు వన్నె తెచ్చే విధంగా నిస్వార్థం సేవకుడిగా 22వ డివిజన్ ప్రజల అభినందనలు పొందడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కౌన్సిల్గా ఎన్నికై ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని డబ్బుల కొనుమాలం కాకుండా తలవంపులు లేకుండా బాధ్యతగా పరితపించే వ్యక్తి అందరిలోకెల్లా ఆదర్శప్రాయుడిగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. కౌన్సిలర్గా నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డి ఆలోచన ఆచరణలో రాజకీయ ఔన్నత్యం పుడికి పుచ్చుకొని ప్రజలందరి మన్ననలు పొందారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సమపాలనలో అభివృద్ధి జరుగుతుందని, ప్రారంభ ఘట్టం కూడా 22వ వార్డులో ప్రారంభించడం శుభసూచికగా పార్టీ భావిస్తుందని, భవిష్యత్తుకు సాంబయ్య లాంటి ప్రతినిధులు ఉండాలని ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి బాధ్యతాహితంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అభివృద్ధికి పాటుపడ్డానని, వార్డులో ప్రజలందరూ కుటుంబ సభ్యునిగా అక్కున చేర్చుకున్న తీరు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేదని కన్నీటి పరవంతమయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, వేముల సారంగం గౌడ్, శ్రీనివాస్, కటారి ఉత్తమ్ కుమార్, వేముల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, వాస్తవంగా మిమ్మల్ని ముందుగా ప్రశంసించాలి. ఎందుకంటే సేవలు తీసుకోవడం వరకే కాదు, సేవలు తీసుకున్న వ్యక్తికి తన పదవి కాలం పూర్తయినా, లేక తన ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నా, లేక ఉద్యోగ బాధ్యతను విరమణ చేస్తున్నా గుర్తుపెట్టుకునే సమాజం చాలా తక్కువ ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో మీరు 22వ డివిజన్ ఒక సాంబయ్య గౌడ్ గారి యొక్క సేవలను 24 గంటలు ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు అన్నింటినీ వీలైనంత వరకు వారికి అందుబాటులో వండుకుంటూ వారి సేవలు పొందిన తీరును మరొకసారి చివరి రోజున, ఈ 5 ఏళ్ల పదవీ కాల పూర్తి చివరి రోజున మీరు గుర్తుపెట్టుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వాస్తవంగా చాలా మంచి ఆచారం, మంచి సందర్భం. ఈరోజు నర్సంపేట పట్టణంలో 24 డివిజన్లతో కూడుకున్న గత మున్సిపాలిటీ, మళ్ళీ భవిష్యత్తులో 9 గ్రామ పంచాయతీలు కూడా విలీనమై ఇప్పుడు గ్రేడ్ 2 గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిన ఈ తరుణంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే రీతిలోనే మీరు ఎన్నుకోబడ్డ ప్రతినిధి ఈ 5 ఏళ్ళు నేను దగ్గరుండి చూశాను. కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా వచ్చినప్పటికీ కూడా బయట పార్టీ వారితో పాటు సొంత వ్యక్తులలో కూడా కొన్ని ప్రెషర్లు వస్తే నేనన్నా నా సూక్తి ఇది, నా పద్ధతి ఇది, నేను దేంట్లో కూడా నన్ను ఏం చేయమంటామంటే కూడా నన్నే సలహా అడిగేది. అంటే నాతో పాటు నాకు చాలామంది అడిగినా నీ వైఖరి కరెక్టు, నీకు, నీ కుటుంబానికి, నీ వార్డు ప్రజలకు చెడ్డ పేరు రాకుండా మలుసుకోవాలి, నేను నడుచుకుంటా, దానికి నాకు డబ్బు కులమానం కాదు, నా గౌరవం కులమానం కాదు, కానీ ఆ వార్డు ప్రజలకు మంచి పేరు తీసుకురావడం నా గొప్పతనం అని చెప్పి నా దగ్గర ఉచ్చరించిన మాటకు నువ్వు కట్టుబడి ముందుకు సాగు అని నేను ఎప్పటికప్పుడు కూడా వారికి ప్రోత్సహించడం జరిగింది. అంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పవచ్చు, కానీ ఈ వేదిక కరెక్ట్ కాదని చెప్పి నేను ఊరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ విధంగా కూడా చెప్పుకునే రీతిలోనే మనోడు మలుచుకోవడం జరిగింది. ఈరోజు 24 వార్డు కౌన్సిలర్లు అందరిలోకెల్లా తన వ్యక్తి ఉన్నప్పుడు వ్యక్తి కాడికి వస్తున్నాం, ఆ వ్యక్తిని సన్మానించే సమావేశంలో ఆటోమేటిక్గా పొగుడతారనేది సహజం కావచ్చు. కానీ సాంబయ్య గౌడ్ గారి గురించి వాస్తవంగా వారి మెప్పు కోసమో లేక వారిని ప్రోత్సహించడం కాదు, వారు నడుచుకున్న విధానంలో చూశాను కాబట్టి దగ్గరుండి చెప్పక తప్పదని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి అంశంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలలో, అంటే మన యొక్క నర్సంపేటే కాదు, నర్సంపేట నియోజకవర్గం కానీ, వరంగల్ జిల్లా కానీ, లేక కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ల కాలం కానీ, లేక ఈ 13 నెలల కాలం కానీ ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, అవి ఏ విధమైన ప్రచారంలోకి వెళ్తూ ఉన్నాయి,
మనుషులు ఏ విధంగా నడుస్తూ ఉన్నారు, వారి నడవడికకు సమాజానికి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా చిత్రీకరించుకుంటున్నారని చెప్పి కూడా మనం దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దాని అన్నింటికీ అతీతుడిగా సాంబయ్య గారు మీ దగ్గర అంటే పనిచేయడం కానీ లేక పార్టీలో కూడా ఒక నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఒక సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో ఎక్కడైనా కూడా మాట్లాడిన వ్యక్తి సాంబయ్య గౌడ్ గారు. ఈరోజు అంటారు కొందరు అంటే అంటే పార్టీ విషయంలో నాయకులు ఎవరైనా కానీ అది ఏ స్థాయి నాయకులైనా కానీ లేక మీడియా ప్రతినిధులు ఇంటెలెక్చువల్స్ చెప్తా ఉంటారు, మీ పార్టీలో అందరున్నారు కానీ కొందరు మాత్రమే సబ్జెక్ట్ తోటి మాట్లాడగలరు, ఆ వేదికను ఆ సందర్భాన్ని చూసి మాట్లాడతారు, లేక ప్రేమతో పలకరిస్తారు, కష్టమని ఆపదని వచ్చిన వ్యక్తిని ముందు హక్కున చేర్చుకొని చిరునవ్వుతో వారి యొక్క సమస్యను సావధానంగా విని ఆ తర్వాత ప్రయత్నం చేస్తా అని చెప్పి వారి ముందే ప్రయత్నం చేసి పని అయినా కాకపోయినా సమస్య వచ్చిన వ్యక్తిని ముందు ప్రేమతో పలకరించి సమస్యను విని ప్రయత్నం కోసం చొరవ చూపే వ్యక్తులలో కొందరు మాత్రమే ఉన్నారు. ఆ కొందరిలో మీ సాంబయ్య గౌడ్ గారు ఒక్కరు అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. అది ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఈ ఆడిది కాదు. వేముల గౌరమ్మ ఫస్ట్ పోటీ చేసినప్పుడు అంటే గత 38 సంవత్సరాల క్రితం 88లో ఫస్ట్ పోటీ చేసినప్పటికే ఒక రిలేషన్షిప్తోని తీసుకొచ్చి అమ్మను నిలబెట్టి 3 దఫాలుగా ఈ నరసంపేట పట్టణంలో అత్యధిక సేవలు అందించిన ప్రజాప్రతినిధి మహిళగా పేరు తెచ్చుకున్నది. ఎక్కడ అక్రమాలు వసూళ్లు లేకుండా పురుషులతో పోటీపడి అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ ఒక ఉద్యమకారుడిగా బయటకు వచ్చి 18 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఉద్యమం చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పోటీ కూడా చేసి అప్పుడు జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో పార్టీ మారినప్పుడు టీఆర్ఎస్లో ఓడిపోయినా పార్టీ మారి ప్రతిపక్ష పార్టీ అధికారం లేకపోయినా సాంబయ్యకి నాయకుడు అండలేకపోయినా ఈ వాడ ప్రజలు హక్కును చేర్చుకొని 100 కోట్ల రూపాయలున్న వ్యక్తులను కూడా పక్కన పెట్టి గెలిపించిన నాడు నర్సంపేట అబ్బరపోయింది. ఏంటిది ఈ వాడ ప్రజలు డిఫరెంట్గా ఉన్నారు, అధికారం లేదు, కొందరు డబ్బు లేదు, ఎట్లా గెలిపించింది. అప్పుడు నన్ను ప్రతికాడన్నారు, ఈ విజయం నీ వాడ ప్రజలది, నీది నీ పార్టీది కాదు అని. నేను గౌరవపడ్డాను. ఈరోజు ఈ వాడ ప్రజలను కూడా బయట నుంచి ప్రజలు గర్వించేదగ్గ విధంగానే నేను ఎక్కడైనా మెదులుకున్న రాజకీయంగా. ఎక్కడ ఓ కౌన్సిలరో వార్డు మెంబరో అయితే కూడా లక్షల రూపాయలు సంపాదించుకుంటారు అని చెప్పి ప్రచారం అయ్యే ఈ రోజులలో ఎక్కడ కూడా ఛాయమందం కూడా పైసలు వసూలు చేయని ఒక ప్రజాప్రతినిధిగా నర్సంపేటలో నేనున్నా. ఇది ఛాలెంజే. ఆ రకంగానే మెదులుకుంటూ వచ్చినాం. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ఈ ప్రాంతంగా మీ అందరితోని గొప్ప అనుబంధం, అంటే ఈరోజు రాజకీయాల కోసం వచ్చి అనుబంధం ఉన్నది కాదు ఇది. ఎందుకంటే బషీర్ మియా కొడుకులు వాళ్ళందరూ చిన్నాయనలు ఈ రకమైనటువంటి బంధుత్వంతోనే ఉన్నాం తప్ప ఈరోజు రాజకీయం అని చెప్పి వచ్చి అన్న తమ్మని తాగిపించిందని బాబమ్మద్దని లేకపోతే అవసరం వెళ్తానని అవ్వ అని అవసరం తీరినాక యువతి అని అనే మా భాష కానీ ఆ ప్రవర్తన కానీ మా రక్తంలో లేదు. ఈరోజు ఎంతో ఆత్మీయంగా నాకు ఒక కార్యక్రమం చేసినందుకు నిజంగా ఎంతో ఆనందంగా ఉన్నది. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. ఎందుకంటే సాటుకొని ఎటుకో నిలబడారా వాడు ఆడదిన్నాడు ఇది అంటోళ్ళు. సరే కొంతవరకు తెలియకపోయినా కొంతవరకు అయితే నేను నిజాధిపడినని తెలిసి నేను సేవకుడిగా ఉన్నాను వాడలో. ఈరోజు నర్సంపేట పట్టణంలో గత చైర్మన్ కానీ ఇప్పుడు కొనసాగుతున్న చైర్పర్సన్ కానీ వాళ్ళు కూడా చేయలేనన్ని అభివృద్ధి పనులకు నేను ఆనాడు గవర్నమెంట్ లేకపోయినప్పటికీ ఈరోజు గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా నేను ఆనాడు అధికార పార్టీతో కొట్లాడినా
ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారితో కూడా రిక్వెస్ట్ చేసుకొని అభివృద్ధి నా వాడలే స్టార్ట్ కావాలి. అన్ని వార్డులకు డబ్బులు వచ్చినప్పటికీ 1,65,00,000 ప్రతి వార్డుకి వచ్చినాయి. కానీ నా వార్డులోనే ప్రారంభం జరగాలి, నా వార్డులోనే జరగాలి అని చెప్పి గతంలో కూడా ఇంకో కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమాన్ని కానీ దీన్ని కానీ తీసుకొచ్చి వారి దృష్టికి తీసుకుపోయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మన దగ్గర పనులు స్టార్ట్ అయిన తర్వాత అధికార పార్టీ అనధికార పార్టీలు అందరూ కూడా కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి చేసుకొని కొంచెం కొంచెం పనులు ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చింది. నేను గెలిచిన తర్వాత కేవలం 1 నెలకే కరోనా వచ్చింది. ఆ కరోనా దేశమంతా దురదృష్టకరమైన పరిస్థితి అయినప్పటికీ, ప్రపంచమంతా ఇబ్బంది పడే పరిస్థితి అయినప్పటికీ, ఆ ఇబ్బందులలో కూడా సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఎంతో బాధలో కూడా కరోనా వచ్చినప్పటికి కూడా శ్రీనివాస్ గారు అయితే వారి ఆటోకు బ్యానర్ పెట్టుకొని బయటికి వెళ్ళొద్దని, ఐసోలేషన్ ఉండాలని చెప్పి ఆ రకంగా తిరగడంతో పాటు వాడ మీద కావాల్సిన శానిటేషన్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ విధంగా ముందడుగు పోయాం. మొత్తానికి పరిపాలనా సమయం మొత్తంలో కూడా నిధులు వచ్చినాయి కేవలం ఫస్ట్